అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఆల్ ఇండియా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. డ్రైవర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరిస్తూ మంత్రికి వినతి పత్రం అందజేశారు. ముఖ్యంగా డ్రైవర్ల గౌరవార్థం ఒక రోజును డ్రైవర్స్ డేగా ప్రకటించి క్యాలెండర్లో ముద్రించాలంటూ వారు కోరారు. డ్రైవర్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అసోసియేషన్ ఫౌండర్ అన్వర్ బాషా కోరారు. అలానే విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే 20 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని మంత్రిని వేడుకున్నారు. అలాగే ఓలా, ఊబర్ సంస్థలకు దీటుగా ప్రభుత్వమే ఒక ప్రత్యేక యాప్ ను రూపొందించి డ్రైవర్ల ఉపాధిని మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. రోజుకొక నిబంధన తెచ్చి మమ్మల్ని డ్రైవర్లను ఇబ్బంది పెడుతున్నారు. ట్యాక్స్ చాలా పెరిగిపోయింది. మళ్ళీ అధికారంలో వచ్చేకి ముందు మేము అధికారంలోకి వస్తే ట్యాక్స్ తగ్గిస్తామని పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఇంతవరకు ట్యాక్స్ తగ్గలేదు. ఇంకా న్యూస్లు వస్తున్నాయి ఇంకా పెంచుతారని. మళ్ళీ పెంచకుండా ఉన్న ట్యాక్స్ని తగ్గించాలని, మా డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే వాళ్ళకి ఈరోజు తెలపరిచింది ఏమంటే అవి దాదాపుగా 20 డిమాండ్స్ ఉన్నాయి. ఆ 20 డిమాండ్స్లో 5 డిమాండ్స్ అన్నా మీరు పూర్తి చేసి మాకు ఇవ్వాలని అడిగాం. మీరు గిన మా డిమాండ్స్ గిన ఒప్పుకొని ఇవ్వలేకపోతే రాబోయే రోజుల్లో వీలైతే వచ్చే నెల నుంచి మేము డ్రైవర్లమంతా కలిసి నిరాహార దీక్ష చేస్తున్నాం. మళ్ళీ నిరాహార దీక్ష చేయకూడదంటే మీరు మాకు న్యాయం చేయాలి. మళ్ళీ ఇప్పుడైతే మంత్రి గారు మాకు సానుకూలంగానే మీరు నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం లేదు, మేము ఉన్నాం కదా మీకు న్యాయం చేస్తామని చెప్పారు. మాకు కూడా ఆనందంగా ఉంది. న్యాయం చేస్తే ఓకే, న్యాయం చేయలేని పక్షాన మేము ఇంకా దీక్షకి సిద్ధపడుతున్నాం.